మంగ ఈ ఇంటికి దత్తత రాకూడదు అన్నాను, విన్నావా? లేదే. అయినా నీకు చెప్పకుండా చేస్తున్నానా? అది ఈ ఇంటికొస్తే చంపేస్తాను అన్నాను, అలాగే చేస్తున్నాను. మంగ శాపంతో పోతుంది బేబీ, కనీసం అప్పటి వరకైనా దాన్ని ఆనందంగా ఉండనివ్వు. ఆ శాపంతో పోయేది ఆ ఇంట్లోనే పోక ఈ ఇంటికి ఎందుకు రావాలి మామ్? ఆ ఇంటి కోడలుగానే చావకుండా ఈ ఇంటి కూతురుగా చావాలా? అందుకే లేపేయాలనుకున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ఇంటికి వచ్చే ఆలోచన మానుకోమని చెప్పు, లేదంటే ఈ రోజు మిస్ అయింది, రేపు మర్డర్ అవ్వటం ఖాయం. దేవుడా, ఈ రోజే ఇంత చేసిన నిత్య రేపు ఇంకెంత ఘోరం చేస్తుందో. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. అమ్మా, దశాబ్దాల క్రితం మా తరం వారు శాపం పెట్టారు. 4 తరాల కోడళ్ళు ఆ శాపానికి సమిధులయ్యారు. కానీ ఏ తరంలోనూ జరగని వింతలు ఈ తరంలో చోటు చేసుకుంటున్నాయి. ఒకే రూపంలో అక్కా చెల్లెలు పుట్టారు. తనకు తెలియకుండా చెల్లెలు స్థానంలోకి అక్క వెళ్ళింది. అక్కని తెలిసి చెల్లెలు అక్క చావు కోరుకుంటోంది. జన్మనిచ్చిన అమ్మకి కన్న కూతురు దత్తతకొస్తోంది. ఈ దత్తత రోజు ఇంకెన్ని విపరీతాలు జరుగుతాయో అని భయంగా ఉంది తల్లి. అమ్మా మంగ, కొబ్బరికాయ కుట్టి హారతివ్వమ్మా. ఏమండి, హారతి తీసుకోండి. ఏమైంది జై? హారతి తీసుకోకుండా అలా వచ్చేసావు? ఏం మంచి జరిగిందని ఈ పూజలు హారతులు డాడ్? చెడు జరిగినా మంచి జరిగినా అంతా దేవుడే కదా బాబు. అందుకే కదరా నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అని మొక్కుతాం. నేనంటున్నది దేవుడి గురించి కాదు జేజీ. మరి దేని గురించండి? నిన్న జరిగింది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను.
వాళ్ళు? మన కోడని ఎందుకు కాల్చారు? ఇంటిపై ఎందుకు దాడి చేశారు? ఎందుకు మంగని చంపాలనుకున్నారు? నాకు తెలుసుకోవాలనుంది. ఈ దత్తత జరిగితే అన్నీ తెలుస్తాయండి. ఈ దాడులకు కారణం దత్తతేమో అని నాకు అనుమానంగా ఉంది. దత్తత గురించి ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నావా జై? ఖచ్చితంగా తెలియచేచి, కానీ ఆ ప్రోగ్రాం అనుకున్నప్పటి నుంచి ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. అలాంటిది ఏమీ లేదు సార్. దత్తత మంచి విషయమే కదండి. కాజ్ మంచిదే కావచ్చారి, కానీ ఇది ఎవరికో నచ్చలేదనిపిస్తుంది. మంగ ఇంటికి వెళ్ళడం వల్ల ఎవరికి నష్టం చేయి? అదే థింక్ చేస్తున్నాను డాడ్. మన తరపున దత్తత ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి స్వరూప తరపు వాళ్ళు అయి ఉంటారా? వాళ్ళెవరైనా సరే తెలుసుకోవాలి. మన ఇంటి దాకా వచ్చే ధైర్యం చేశారంటే వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళెవరో తెలియాలంటే ఈ దత్తత జరగాలండి. అప్పుడే వాళ్ళు బయటకు వస్తారు. అసలు ఈ దత్తత తప్పితే నష్టమేంటి? అయ్యయ్యో, నష్టం అంటావేంటల్లుడు? మాకు 100 కోట్లు రాకుండా పోతాయి. ఈ దత్తత ఆపితే మనం ఓడిపోయామని వాళ్ళు అనుకుంటారు. మనం గెలవాలంటే ఈ దత్తత జరగాలి. అవును సార్, ఈ దత్తత జరిగితే చాలా విషయాలు తెలిసేలా ఉన్నాయండి. ఆల్రైట్, శత్రువుల గురించి కూడా తెలుస్తుంది కదా, దత్తత చేద్దాం. జైకి నిత్య గురించి డౌట్ వచ్చిందేమోనని నాకెందుకు అనుమానంగా ఉందండి. అదే నాకు డౌట్గా ఉంది. దత్తత జరగటం ఇష్టం లేనిది ఒక నిత్యకేనని ఆలోచిస్తున్నాడేమో. వాడు లోతుగా ఆలోచిస్తే మనం దొరికిపోతాం. వెంటనే నిత్యను హెచ్చరించాలి. ఇప్పుడు మనం ఇటు మంగని అటు నిత్యను బ్యాలెన్స్ చేయాలి. అమ్మా, తులసి వచ్చావా? ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? దత్తత గురించేనా? అవును, దత్తత జరుగుతుందో లేదో అని భయపడుతున్నాను. కానీ నాకు ఆనందంగా ఉందమ్మా. 20 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పు ఈ రోజుతో తీరబోతోంది. మంగను, మీ కూతుర్ని మీకప్పచెప్తున్నాను. మంగ కృష్ణులాంటిది. ఈ అంతఃపురంలో పెరగాల్సిన బిడ్డ నా పూరి గుడిసెలో పెరిగింది. 20 ఏళ్ళు అష్టకష్టాలు పడింది. చివరికి దేవుడు దాన్ని కరుణించాడు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి సొంత గూటికి చేరుకోబోతోంది. సంతోషంగా ఉందమ్మా. ఏంటమ్మా, మీకు ఆనందంగా లేదా? ఉంది తులసి. మంగ తిరిగి నన్ను చేరుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. కానీ నిత్య ఏం చేస్తుందో ఏమోనని భయంగా కూడా ఉంది. రాత్రి నిత్య జై వాళ్ళ గోడౌని తగలబెట్టిందట. వాళ్ళింటిపై దాడి చేసి మంగని చంపబోయిందట. మంగకేం కాలేదు కదమ్మా? దేవుడి దయ వల్ల అదృష్టం కొద్దీ ఏమీ కాలేదు. కానీ నిత్య వదిలిపెట్ట తులసి. ఏదో ఒకటి చేస్తుంది. ఎలాగైనా మంగని కాపాడుకోవాలి. ఏంటమ్మా ఇది? ఎంత చెప్పినా నిత్యము మారదా? ఏం చేస్తాం తులసి? అంత నా కర్మ. కన్న బిడ్డని దత్తత తీసుకునే కన్న తల్లిగా నేను, సొంత అక్కపై పగ పెంచుకొని ప్రాణాలు తీయాలనుకుంటున్న చెల్లిగా నిత్య. మేము చరిత్రకెక్కబోతున్నాం. చాలా బాధగా ఉంది తులసి. బాధపడకండమ్మా, ఆ దేవుడే చూసుకుంటాడు.
రాత్రి కాపాడినట్టు ఈ రోజు కాపాడుతాడు. నేను కూడా ఆ దేవుడిపైన భారం వేశాను తులసి. ఎలాగైనా ఈ రోజు దత్తత జరగాలి. నిత్యం ఎక్కడుందమ్మా? ఇంట్లోనే ఉన్నట్టుంది. దాన్ని ఇంట్లోనే లాక్ చేసి మనం బయలుదేరదాం. దత్తత దగ్గరికి నిత్యని రాకుండా చేస్తే ఏ గొడవ ఉండదు. అవునమ్మా, దత్తత జరిగాక కావాలంటే సర్ది చెప్పుకోవచ్చు. పదండమ్మా. పద. నిత్యం మీదమ్మా ఆల్రెడీ వెళ్ళిపోయినట్టుంది. ఏమైందమ్మా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు తులసి. మనం వెంటనే గుడికి బయలుదేరాలి. మంగనేం చేయకముందే నిత్యను అడ్డుకోవాలి. పద తులసి. ఏమైంది? ఆ నిత్య ఏమనుకుంటుంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది తప్పితే లిఫ్ట్ చేయడం లేదు. అది మనల్ని అవాయిడ్ చేస్తుందని నిన్ననే మనం అనుకున్నాం కదా. అలా ఎలా కట్ చేస్తుంది? దానికి మనపై డౌట్ వచ్చింది. అందుకేగా రాత్రి అందరితో పాటు మనపై కూడా రాత్రి స్ప్రే కొట్టి పడుకోబెట్టింది. మరి తనేం చేయబోతుందో మనకెలా తెలుస్తుంది? అరే, పార్ట్నర్స్ అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ లేదా? తన ప్లాన్ ఏంటో మనకు చెప్పాలా వద్దా? ఆవేశపడకండి. మంగని చంపి ఈ దత్తత జరగకుండా చూడటమే దాని ప్లాన్. అది తెలుసు, కానీ ఎలా చంపుతుందని? ఎలాగైనా చంపచ్చు, కానీ అది మ్యాటర్ కాదు. దత్తత జరిగి మంగ మనకి సగం ఆస్తి ఇచ్చే వరకు మంగ బ్రతికి ఉండటం మ్యాటర్. దాన్ని కాపాడుకుంటేనే మనకి ఆస్తి వస్తుంది. ప్లాన్ ఏంటో తెలియకుండా మంగని ఎలా కాపాడేది? మనం పక్కనే ఉంటాం కదండి, ఎలాగోలా కాపాడుకుందాం. ఏంటి పక్కనుండేది? రామాలయంలోనే బాంబు పెట్టింది. ఈ రోజు ఈ గుళ్ళో కూడా బాంబు పెట్టదని గ్యారంటీ ఏంటి? బాంబే పెడతారని గ్యారంటీ ఏముంది? ఇంకో రకంగా చంపేయచ్చు కదా. అంటే చంపటం మాత్రం ఖాయం అంటావు? నేను నిత్య కళ్ళల్లో ఆ కసి చూశానండి. మంగ ఊపిరి పీల్చే ప్రతి క్షణం నిత్యకు నరకంగా ఉంటుంది. గ్యారంటీగా మంగ లేపేస్తుంది. ఎందుకైనా మంచిది, అందరు వెళ్లే కారులో మాత్రం మనం వెళ్ళొద్దు. మనం సపరేట్ గా కారులో వెళ్దాం. గుడికి వెళ్లే లోపు కారులో బాంబు పెట్టి చంపేయవచ్చు. అలాగే, మన కారులోనే వెళ్దాం. ఓకే? నిత్య, మంగకు ఏ రూపంలో చావు రాసి పెట్టావమ్మా? అబ్బా, రండి రండి. అతేమోయ్యా, ఆటెక్కడికి వెళ్తున్నారు? మేం మా కారులో వస్తాంరా. ఎందుకు? అందరం ఒకటే కారులో వెళ్దాం. వద్దొద్దు, మా కారులో వెళ్తేనే మాకు సేఫ్టీ. సేఫ్టీనా? సేఫ్టీ కాదు జై, అంతా ఒకే కారులో వెళ్తే ఇరుగ్గా ఉంటుంది. ప్లేస్ సరిపోదురా. నిజమేలే నాన్న, వాళ్ళు కూర్చుంటే కారు ఇరికే అవుతుంది. పొందకోదు. జై, మంగెక్కడా? మేడం, ఎందుకైనా మంచిది ఇంకొకసారి ఆలోచించండి. నేనేదైనా అనుకుంటే ముందుకే వెళ్తాను, వెనక్కి తగ్గను చారిగారు. మీ పట్టుదల నాకు తెలియంది కాదు మేడం, కానీ ఈ విషయంలో సార్ కూడా ఆలోచిస్తున్నారు. మీకేమైనా అవుతుందేమోనని భయపడుతున్నారు. భయపడితే ఏ పని చేయలేం చారిగారు. ధైర్యంగా పోరాడితేనే గెలవగలం. అవుననుకోండి, కానీ కాస్త వెనక ముందు ఆలోచించి అడుగు వేయాలి కదా మేడం. అలా ఆలోచించాల్సింది నాతో యుద్ధం మొదలుపెట్టిన వాళ్ళు చారిగారు, నేను కాదు. ఆలస్యమైతే రాహుకాలం వస్తుంది జై. మంగం త్వరగా రమ్మని చెప్పు. అలాగే. నేను పిలుస్తాను బామ్మగారు. మీరు ఆగండి పిన్ని, నేను వెళ్ళి పిలుస్తాను. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. నాకేదైనా మనసులో పడితే అది తీరే వరకు నేను కామ్గా ఉండలేను చారిగారు. నేను నిత్యని కాదు మంగని అని చెప్పే వరకు నా మనసు ఆగలేదు. అలాగే ఇప్పుడు నిత్య బ్రతికే ఉండి కూడా ఎందుకు బయటికి రావట్లేదు అన్న ప్రశ్న నన్ను తోలుస్తోంది.
నిత్యని దాచిపెట్టి స్వరూప మేడం ఎందుకు నాటకం ఆడుతున్నారో నేను తెలుసుకోవాలి. ఇదంతా స్వరూప మేడం గారికి తెలిసే జరుగుతుందని మీరు అనుకుంటున్నారా మేడం? ఆవిడకి తెలిసి జరగటం కాదు, ఆవిడే జరిపిస్తున్నారు. ఏంటి మేడం మీరనేది? నిజం చారి గారు, నిన్న రాత్రి గూడౌన్ తగలపెట్టింది, ఇంటిపై దాడి చేసింది, నాపై హత్యా ప్రయత్నం చేసింది నిత్య అనుకుంటున్నారా? కాదు, స్వరూప మేడం. నిన్న నాపై తుపాకీతో కాల్చింది నిత్య కాదు, స్వరూప మేడం. తన బ్రాస్లెట్ నాకు దొరికింది. ఒకవైపు దత్తతకు ఒప్పుకుంటూనే మరోవైపు నన్ను అంతం చేయాలనుకుంటున్నారు. ఎందుకు మేడం? కన్న కూతురు బతికున్నప్పుడు ఒక పని మనిషి కూతుర్ని ఎందుకు దత్తత తీసుకుంటుంది చారి గారు? అది ఇష్టం లేకే ఇలా చేస్తున్నారు. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఆవిడ ఎప్పటి నుంచో నన్ను చంపాలనుకుంటున్నారు. నన్ను ఈ నాటకంలోకి ఎందుకు ప్రవేశపెట్టారో, ఎందుకు ఆయనతో పెళ్లి చేశారో, చనిపోయినట్టు నిత్య ఎందుకు నాటకం ఆడుతుందో, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ దత్తత ఒక్కటే మార్గం, అందుకే దాన్ని ఆపాలనుకుంటున్నారు. కానీ నేను జరిపిస్తాను. ఎన్ని కష్టాలు పడుతూ దత్తత అవసరం మంగా? మీరొచ్చారేంటండి? మీరింకా రాలేదేంటా అని. పదండి వెళ్దాం. నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. కష్టపడకుండా ఏదీ రాదండి, వచ్చినా నిలవదు. నువ్వు నీ ప్రాణాల్ని పనంగా పెడుతున్నావు మంగా. మీరుండగా నాకేమవుతుందండి? శత్రువులు నా దగ్గరికి రాగలరేమో గాని మిమ్మల్ని దాటుకొని నన్ను తాకలేరు. మీరే నాకు సైన్యం, నా కోట. నాకు కూడా ఆ శత్రువులు ఎవరో చూడాలంది మంగా, అందుకే దత్తత ఒప్పుకున్నాను. పదండి. ఇంత పెద్ద గుళ్ళో ఇంతమంది జనం ఉండగా ఎలా మర్డర్ చేసేది? ఇంత రష్లో దేవుడికి దండం పెట్టుకోవడమే కష్టం, ఇంకా గొడవ పెట్టుకొని మోకదాడి చేయడం ఎలా కుదురుతుంది? టెన్షన్ పడకరా, నిత్య మేడం ఏదో ప్లాన్ చేసే ఉంటది. నైట్ టార్గెట్ ని ఏం చేయలేకపోయింది, ఇంకెక్కడేం చేస్తుందిరా? నిత్య మేడంని తక్కువ అంచనా వేయకు, తను మనకంటే ప్రొఫెషనల్. అంత ప్రొఫెషనల్ కిల్లర్ అయితే నేనెందుకు ఫెయిల్ అయింది? రే, క్రికెట్లో ధోని, కోహ్లీలే అప్పుడప్పుడు ఓడిపోతుంటారు, మేడం కూడా అంతే. బిల్డప్ బాగానే ఇస్తున్నావు గానీ ఇంతకీ ఎక్కడావిడా? ఒరే వెదవల్లారా, దారికి అడ్డంగా నిల్చున్నారేంట్రా? ఏ ముసలి, నీకు మేము అడ్డొచ్చామా? పక్క నుంచి వెళ్ళు. ఇది నేను వెళ్లాల్సిన దారిరా సన్నాసి. ఏ ముసలి, నువ్వు మా దారిలోకి వచ్చి నీ దారంటావేంటి? నేను ఎవరి దారిలోకి వెళ్ళండ్రా, అందరినీ నా దారిలోకే తెచ్చుకుంటాను. రే, ముసల్దాంతో గొడవేంట్రా, దారవనండి. మేడం రే,
ముసల్లాన్ని పట్టుకొని మేడం అంటావేంట్రా? ముసల్ది కాదురా మేడం. మేడం ఏంటి వేషం? తన శత్రువులను చంపడానికి దేవుడు 10 అవతారాలెత్తుతాడు. నా శత్రువుని చంపడానికి నేను ఎత్తిన అవతారం ఇది.